విడుదల రజనీపై విచారణ అనుమతి కోసం గవర్నర్కు లేఖ. మాజీ మంత్రి విడుదల రజనీ చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలో రజనీ ఐపీఎస్ జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. వైసీపీ నేత విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పట్ల జాషువాల విచారణకు ఏసీబీ పట్టుదలగా ఉంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న ఆరోపణలతో వారిద్దరిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. ఇందులో జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సిఏఎస్ అనుమతి కోరుకుంది. ఇప్పుడు విడుదల రజనీ విచారణకు అనుమతించాలని ఏపీ గవర్నర్కు లేఖ రాసింది ప్రభుత్వం. దీనికి 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కనుక వస్తే వెంటనే వారిద్దరిపై కేసు నమోదు చేస్తారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదులపై ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వైసీపీ నేత విడుదల రజనీ ఐపీఎస్ జాషువాలు 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకి 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. మరోవైపు కొన్ని రోజుల క్రితమే విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన హైకోర్టు విడుదల రజనీతో పాటు ఆమె పిఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరుపేట పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడుదల రజనీ ఆమె పిఏలతో పాటు పోలీసులు తమను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లికోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో 2019లో పిల్లికోటిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన చిలకలూరిపేట పట్టణ సీఐ తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.